మీ ఇంట్లో పెయింట్ చేయించుకునేటప్పుడు కావాల్సిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. ఫస్ట్ వన్, ఎప్పుడైనా సరే ఈ స్విచ్ బోర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని నీట్గా ప్యాక్ చేయించుకోండి పెయింటర్తో, లేకపోతే ఆ పెయింటింగ్ ఏదైతే ఉంటుందో దానిపైన కూడా పడుతుంది. నెక్స్ట్ వన్, ఈ మీకు పైన ఉండే ప్రొఫైల్ లైట్స్ కానీ ప్యానల్ లైట్స్ కానీ ఒకసారి ఆ ప్రొఫైల్ లైట్స్ చూస్తే ఆ ప్రొఫైల్ లైట్ కూడా నీట్గా అలా టేప్ వేసేయండి. లేదంటే ఆ పెయింటింగ్ వేసినప్పుడు దానిపైన పడిన తర్వాత ఇట్స్ నాట్ దట్ ఈజీ టు క్లీన్. నెక్స్ట్ పాయింట్, మీరు ఏ పెయింట్ అయితే చూస్ చేసుకుంటున్నారో వేయాలనుకుంటున్నారో ఆ పెయింట్ని మీ ఇంట్లో ఉన్న మల్టిపుల్ వాల్స్ పైన చేయించండి. ఎందుకంటే సేమ్ పెయింట్ అన్ని రూమ్లో ఒకేలా కనిపించకపోవచ్చు. దాంట్లో ఉన్న న్యాచురల్ లైటింగ్ని బట్టి అది ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్కలా కనిపిస్తుంది. సో ఇలా డిఫరెంట్ వాల్స్ పైన అప్లై చేసి చూడండి. అండ్ దెన్ మీరు అప్లై చేసిన వెంటనే కాకుండా అట్లీస్ట్ దాన్ని 1 or 2 days వదిలేసి చూడండి. ఎందుకంటే మీరు ఏ షేడ్ చూస్ చేసుకున్నా సరే అది అప్లై చేసిన తర్వాత కొంచెం డార్కర్ షేడ్కి వెళ్తుంది. మీకు ఏ షేడ్ అయితే నచ్చుతుందో ఆ షేడ్కి అట్లీస్ట్ 1 or 2 లైట్ కలర్స్, అంటే ఒక కొంచెం డౌన్ టోన్ ఉన్న కలర్ని చూస్ చేసుకోండి. సో దట్ మీ ఇంట్లో వేసుకునే ఫర్నిచర్ ఏదైతే ఉంటుందో అది ఆ లైట్ షేడ్తో ఇంకా అందంగా కనిపిస్తుంది. అండ్ ఆల్సో మీరు ఆ పెయింట్ చేసినప్పుడు దాన్ని డిఫరెంట్ టైమ్స్లో చూడండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు మార్నింగ్ 10కి, ఈవినింగ్ 4కి, నైట్ టైం. సో మీరు లైట్స్ ఆన్ చేసినప్పుడు ఇలా డిఫరెంట్ టైమింగ్స్లో మీరు అప్లై చేసిన అంటే ఆ శాంపిల్ ఏదైతే ఉందో ఆ శాంపిల్ని మల్టిపుల్ టైమ్స్ ఇన్ ఏ డే ఒకసారి చెక్ చేసుకోండి.